గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతోంది. కూటమి వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కూటమి నేతల తీరుపై అంబటి విమర్శలు చేశారు. అయితే దానికి కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు, మా కార్యకర్తల అండతో గెలిచిన వారు, మా పార్టీ ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు ముగ్గురు పోయారు. దానికి పెమ్మసానికి ఎవరు కూడా కండవ గైపెట్టున్నాడు, ఒకరికో ఇద్దరికో. వాళ్ళందరూనంట వారు అభివృద్ధి కార్యక్రమాలు చూసి వస్తున్నారని ఆయన చెబితే గుంటూరు ప్రజలు, రాష్ట్ర ప్రజలు మేము నమ్మాలా అంటున్నా. ఏం జరుగుతుందో నాకన్నా మీకు తెలుసు, మీడియాకు తెలుసు, గుంటూరు ప్రజలకు తెలుసు. చివరికి సంతలో పశువుల్ని కొన్నట్టుగా కొనటానికి తిరుగుతున్నారు. ఈ అంబటి రాంబాబు గారిలా నేను మాట్లాడలేను. మా గుంటూరు వెస్ట్లో 2019-24 మధ్య మద్దాలగిరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఆయన ఎలా వెళ్ళారంట, ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఆ రోజు కొన్నారా వాళ్ళు? అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి మొత్తం 30% మందు మీద కమిషన్, ఇవన్నిటి మీద వాళ్ళందరూ ప్రమాణం చేసి చెప్తే డెఫినెట్గా మేము కూడా వచ్చి ప్రమాణం చేసి చెప్తాం. మద్దాలగిరి గారిని ఏం చేశారు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి లేకపోతే అంబటి రాంబాబు గారిని చూసి వచ్చారు ఆయన.